హలో అండి, మీ టీఎస్ పిల్ల గుజరాత్ ముచ్చట్లు. ఈ బాబు స్టేజ్ ని అదరగొట్టేస్తుండే కదా డాన్స్ తో. ఇక్కడ మా అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలంటే లాంగ్ వీడియో చూడాలి కదా, ఎండ్ వరకు చూసేయండి. దీనినే పెళ్లి పీని అంటారు. పొలంకి వెళ్ళి మన్ను తీసుకొచ్చి అందులో వాటర్ చల్లి ఇలా దంచుతారండి. దంచిన తర్వాత దానిని మంచిగా ముద్దలాగా చేసి ముగ్గు వేసి ఒక చెక్కతో చేసిన పీటని దాని మీద పెడతారు. దాని మీద పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూర్చుంటారు. దాన్ని పెళ్లి పీటలు అనేసి అంటారు. చాలా అంటే చాలా బాగుంది. డోంట్ మిస్ లాంగ్ వీడియో మొత్తం చూసేయండి, ఎండ్ వరకు చూడండి. ఫన్నీ కామెడీ చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి మీ టీఎస్ పిల్ల గుజరాత్ ముచ్చట్లు. ఆంధ్రాలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూసే ఉంటారు. మా తెలంగాణలో ఇలా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రతి స్టేట్లో పెళ్ళి. ఈ ఆంధ్ర స్టైల్లో పెళ్ళి చూడండి, ఎన్నో ఆచారాలు సంప్రదాయాలు. ఇలా చేస్తే సాంప్రదాయం ఆచారాలు ఫాలో అయితేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటామనేసి అదొక నమ్మకం. అందుకే ప్రతిదీ పాటించాలి పెళ్లి సమయంలో. అందుకని పెద్దవాళ్ళందరూ కలిసి ఇలా చేస్తారు. చాలా బాగుంది కదా. మా అమ్మ వాళ్ళు చూడండి ఎంత కష్టపడుతున్నారు. బాగుంది కదా. చాలా కామెడీగా ఉంటుంది. లాస్ట్ లో జోక్స్ ఉంటాయి. డోంట్ మిస్. ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పెళ్లి కొడుకుకి అమ్మవలస అయ్యే వాళ్ళు మాత్రమే వెళ్ళి మన్ను తీసుకొస్తారండి. తీసుకొచ్చి దాన్ని పీనిలాగా చేసి పెళ్లి మండపం మీద పెళ్లి పీటల పైన మంచిగా వాటర్ చల్లి దాని మీద ముద్దలాగా చేసి కూర్చోవడానికి అయ్యేలాగా చేసి దాని మీద ముగ్గు వేసి పెళ్లి పీటలాగా ఒక చెక్కని పెడతారు. దాని మీద పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చోవాలి. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. అలానే ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ తంతు ఏంటి అనేది కూడా అప్లోడ్ చేయబోతున్నాను. మొత్తం చూసేయండి ఎండ్ వరకు. చాలా అంటే చాలా బాగుంది కదా. డోంట్ మిస్. చాలా అంటే చాలా బాగుంటుంది. బాబు డ్యాన్స్ కానీ అంతా బాగుంటుంది. ఇక్కడ కనిపిస్తుంది నేనే. అందరికీ హాయ్, హలో, నమస్తే. మీ టీఎస్ పిల్ల గుజరాత్ ముచ్చట్లు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ కోసం లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.